ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం ఆకుకూరలను తినటం చాలామంది తగ్గిస్తారు. ఎందుకంటే వేసవికాలంలో ముఖ్యంగా ఎండకు పెద్దగా ఆకుకూరలు కూడా దెబ్బతింటాయి, కాస్త పురుగు మందులు ఎక్కువ కడతారు, అంత బాగుండవు అని, ఫ్రెష్గా ఉండవని చాలామంది తగ్గించి తింటారు. పైగా వేసవికాలంలో కొత్త ఆవకాయలు, నిలవ పచ్చళ్ళ సీజన్ కాబట్టి రకరకాలుగా వీటితోనే ఎంజాయ్ చేస్తుంటారు. స్పెషల్ ఫుడ్స్తోనే వండుకుని పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆకుకూరలు తక్కువ తింటూ ఉంటారు. కానీ ఆకుకూరల్లో ఇతర వాటిని తగ్గించినప్పటికి కూడా ఈ సమ్మర్లో కాలే ఆకుకూర చాలా బాగా సిటీస్లో దొరుకుతున్నది. ఇప్పుడు పెద్ద పెద్ద వెజిటబుల్స్ అమ్మే స్టోర్స్లో కూడా కాలే బాగా లభిస్తుంది. ఈ సమ్మర్లో గనక ఈ కాలే ఆకుని గనక తినగలిగితే వండుకుని 3 ముఖ్యమైన ఫలితాలు బాగా లభించే అవకాశం ఉంది. మొట్టమొదటిది ఏమిటంటే ఇందులో 159 మిల్లీగ్రామ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అసలు మైక్రోగ్రామ్స్లోనూ లేదా తక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తప్ప మిల్లీగ్రామ్స్లో ఎంత ఉండవు. కానీ కాలే ఆకుకూరలో 159 అంటే 160 మిల్లీగ్రామ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఈ సమ్మర్లో వేడికి రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్, సమ్మర్లో హీట్ వల్ల బాడీలో కొన్ని బ్యాడ్ కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. ఈ హీట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ మెటీరియల్స్ని, ఈ ఫ్రీ రాడికల్స్ని టోటల్గా బాడీ మొత్తం నుంచి డీటాక్సిఫై చేయటానికి ఈ కాలే ఆకుకూర అద్భుతంగా పనికొస్తుంది. అందుకని సమ్మర్ వల్ల రిలీజ్ అయ్యే వాటిని తొలగించడానికి ఇది స్పెషల్గా సమ్మర్లో బాగా పనికొస్తుందని ప్రత్యేకంగా దీని మీద స్టడీ చేసి అందించటం 2006 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో USA వారు దీని మీద స్పెషల్గా సమ్మర్ వాడుకుంటే మంచిదని ఇవ్వటం జరిగిందనమాట. ఇంకొకటి, ఇందులో 84.5% వాటరే ఉంటుంది ఈ కాలే ఆకుకూరలో. సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ చేయటానికి ఈ కాలే ఆకుకూర బాగా ఉపయోగపడుతుంది. అందుకని వేసవి తాపాన్ని, వడదెబ్బల నుంచి, ఎండ నుంచి రక్షించుకోవటానికి ఇది స్పెషల్గా బాగా బాడీని హైడ్రేట్ చేస్తూ రక్షిస్తుందని ఇవ్వటం జరిగింది. ఇక మూడవది, మన శరీరంలో కణజాలం లోపల న్యూక్లియస్లో DNA ఉంటుంది, మన జన్యువు. ఆ DNA అనే ఎక్కువ ఫ్రీ రాడికల్స్ పాడు చేస్తూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి DNA డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి బాగా కాలే ఆకుకూర ఉపయోగపడుతుంది. మరి DNA డ్యామేజ్ అవ్వటం మొదలెట్టిందంటే మన అక్కడి నుంచి సెల్స్ నుంచి వేరేగా డెవలప్ అవుతుంటాయి న్యూ సెల్స్. అందుకని DNA అంటే మన జన్యువు నుంచి యథావిధిగా ఏ కణజాలం అయితే వచ్చిందో అదే కణాలు కొత్తవి తయారవ్వాలి చనిపోయిన కణాల ప్లేస్లో. DNA డ్యామేజ్ అవ్వటం అనేది కొత్త కణాలు జబ్బుల బారిన పట్టడానికి, వేరే మార్పులు కణాల్లో రావడానికి కారణమవుతుంటుంది. ఆ DNA డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి, ఆ DNAని బాగా రక్షించటానికి కాలే ఆకుకూర బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకమైన 3 లాభాలు పొందటానికి మార్కెట్లో మీకు ఎప్పుడు కాలే ఆకుకూర దొరికిన అన్నిటికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఆకుకూర కాబట్టి బాగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.